కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో సాయంత్రం ప్రధాని మోదీ అన్ని శాఖల కార్యదర్శులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, సాయంత్రం కార్యదర్శులతో ప్రధాని మోదీ ఏ అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది? ఈ కేంద్ర కేబినెట్ మరికొద్ది రోజుల్లో పునర్వ్యవస్థీకరణ జరగబోతుందనేటువంటి ఊహాగానాలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో ప్రత్యేకమైనటువంటి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇది ప్రధాని కార్యాలయం నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఇది అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో ప్రధాని ముఖాముఖిగా చర్చిస్తారని చెప్పని తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా చూసుకుంటే దేశాభివృద్ధి, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, దేశంలో రోజు రోజుకి మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక గమనం, దాంతో పాటుగా ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, చమురు నిల్వలు, వాటి కొనసాగింపుగా మారుతున్నటువంటి పరిణామ క్రమము, వీటన్నిటిపైన ప్రధానంగా చర్చించడంతో పాటుగా దేశాభివృద్ధికి సంబంధించినటువంటి ఇప్పటికే టార్గెట్ గా ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఇప్పటి వరకు కొనసాగిస్తా ఉంది. అందులో భాగంగానే 8% పైగా వృద్ధి సాధించాలి అని చెప్పేసి పెట్టుకున్న టార్గెట్ ని ఈ వచ్చే 2-3 సంవత్సరాల పాటు అమలు చేయాల్సినటువంటి అనేక అభివృద్ధి పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు, వాటి కొనసాగింపు, వాటన్నిటిని అమలు చేసే క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి అవసరమైనటువంటి విషయాలన్నిటిపైన చర్చిస్తారని చెప్పి ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నారు. అయితే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది, భారీగా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖల్లో పలువురు మంత్రులను పార్టీకి పంపిస్తారు. మరికొంతమందిని భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నటువంటి ఊహాగానాలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నాయి. దేశ రాజధానిలో దీనిపై ప్రధానంగా ఎక్కువ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చకు కొనసాగింపుగా ఈ రోజు జరిగేటువంటి సమీక్ష ఆధారంగా ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి నిర్ణయాలు, మంత్రుల మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. గత 2 నెలల కాలంలో ప్రధాని రెండోసారి ఈ రకమైనటువంటి కీలక సమీక్షను, ఉన్నత స్థాయిలో కీలకమైనటువంటి సమీక్షను నిర్వహిస్తున్నట్లుగానే ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల నీతి ఆయోగ్ సంబంధించినటువంటి గవర్నింగ్ కౌన్సిల్ పాలక మండలి సమావేశం జరిగింది. పాలక మండలి సమావేశంలో కూడా అనేక అంశాలపైన చర్చలకు వచ్చాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాంతో పాటుగా రాజకీయంగా చోటు చేసుకుంటున్నటువంటి అనేక డెవలప్మెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు సాయంత్రం 4:30 గంటల నుంచి కేంద్ర కార్యదర్శులందరితో జరిగేటువంటి చర్చల ద్వారా కేంద్ర కార్యదర్శులతో సమీక్షించేటువంటి అన్ని అంశాల తర్వాతనే కేంద్ర కేబినెట్ రీషఫుల్ సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఈ రోజు పావులు కదుపుతున్నట్టుగా, అందుకు అనుగుణంగానే ఇంత తీవ్ర స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ 2 నెలల కాలంలోనే కార్యదర్శులందరితో కీలకమైనటువంటి లోతైనటువంటి సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. రైట్, ధన్యవాదాలు అరుణ్.